అందరికీ నమస్కారం అండి. వాస్తు ప్రకారము ఇంట్లో మొక్కలు పెంచుకున్నట్టయితే చాలా మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తుంటారు. ఇలా మొక్కలు గనక పెంచుకున్నట్లయితే ఇంట్లో ఉన్న వారి యొక్క ఆరోగ్యము చాలా బాగుంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బాగుంటాయని మన పెద్దలు చెప్తుంటారు. వాస్తు ప్రకారము కొన్ని మొక్కలు ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. వాస్తు ప్రకారము ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చే మొక్కలేంటో, ఏ మొక్కలను ఇంట్లో పెంచుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకోవాల్సిన ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పనిసరిగా పెంచుకోవాల్సిన మొక్క తులసి మొక్క. తులసి మొక్క ఎక్కడున్నట్లయితే అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుందని చెప్తుంటారు. ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకొని ప్రతిరోజు తులసి కోట ముందు దీపారాధన చేసి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఈశాన్యం వైపు తులసి మొక్కను పెంచుకున్నట్లయితే చాలా మంచిది. అయితే ఇంట్లో తులసి మొక్కను పెంచుకునేటప్పుడు కుండీలో మాత్రమే పెంచుకోవాలి. నేలపైన ఎప్పుడూ తులసి మొక్కను పెంచుకోకూడదు. అందువలన ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్కను పెంచుకోవాలి. ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చే మొక్కలలో మనీ ప్లాంట్ మొక్క చాలా ముఖ్యమైనది. ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఉంచుకున్నట్లయితే అన్ని రకాల రంగాలలో కూడా విజయాన్ని సాధిస్తారు. అయితే మనీ ప్లాంట్ మొక్కను నాటేటప్పుడు దాని తీగలు నేలకి తాకకుండా నాటాలి. మనీ ప్లాంట్ మొక్క పేరులోనే ధనం ఉంది. అయితే మనీ ప్లాంట్ మొక్కను ఎప్పుడు ఇంటి ముందు నాటకూడదు. ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్క ఉన్నట్లయితే ఇంటికి నరదృష్టి తగులుతుంది. ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్క నాటకుండా ఇంటి లోపల మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలి. మనీ ప్లాంట్ మొక్క ఎంత బాగా పెరిగితే ఆ ఇంట్లో సంపద అంత బాగా పెరుగుతుంది. మనీ ప్లాంట్ మొక్కని ఎప్పుడూ ప్లాస్టిక్ వాటిలో నాటకూడదు. గాజు సీసాలో మనీ ప్లాంట్ మొక్కని నాటినట్లయితే చాలా మంచిది. మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకోవాలనుకున్నప్పుడు ఎవరింటి నుంచి తీసుకొచ్చి నాటకూడదు. అలాగే మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్కని ఎవరికీ ఇవ్వకూడదు. ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్కను ఎవరికైనా ఇచ్చినట్లయితే ఇంట్లో ఉన్న సంపద తరిగిపోతుంది అంటారు. శనివారం రోజున 5 లవంగాలు, 5 బిర్యానీ ఆకులు కాల్చి వాటి నుండి వచ్చే పొగను ఇల్లంతా వేయాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్రము తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాస్తు ప్రకారము గన్నేరు పూలకు చాలా ప్రాధాన్యత ఉంది. గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవికి గన్నేరు పూలంటే చాలా ఇష్టము. అందువలన ఇంట్లో తప్పకుండా గన్నేరు మొక్కను పెంచుకోవాలి. ఇంటి ముందు గన్నేరు మొక్క ఉన్నట్లయితే ఎంతో మంచి జరుగుతుంది. తమలపాకు అంటే ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైన ఆకు. ఇంటి ముందు తమలపాకు మొక్కను పెంచుకున్నట్లయితే ఆ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండనే ఉండవు. విపరీతమైన సంపద ఇంట్లోకి వస్తుంది. ఇంటి ముందు మందార మొక్కను పెంచుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ప్రతి శుక్రవారము మందార పూలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము లభిస్తుంది. 11 శుక్రవారాలు లక్ష్మీదేవిని మందార పూలతో పూజించినట్లయితే ఆర్థిక సమస్యలు ఉండనే ఉండవు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొన్ని తులసాకులను నీటిలో వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లాలి. ఇలా చేసినట్లయితే అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి. తులసి దళం ఇంట్లో చల్లటం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంటి ఆవరణలో ఎక్కడ నిమ్మ చెట్టును పెంచుకోకూడదు. ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి. అన్ని పూల మొక్కలలో మల్లె మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. మల్లె చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో సంపద పెరుగుతుంది. మల్లె మొక్క పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుంది. సాధారణంగా ఇంట్లో ముళ్ళ మొక్కలను పెంచుకోకూడదంటారు. అయితే గులాబీ మొక్కకు మాత్రము దీని నుంచి మినహాయింపు ఉంది. ఇంట్లో గులాబీ మొక్కను పెంచుకున్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. చాలామంది ఇంట్లో గోరింటాకు చెట్లను పెంచుకుంటారు. అయితే ఇంటి ముందు గోరింటాకు చెట్లు ఉండకూడదు. గోరింటాకు చెట్టు ఇంటికి కొంచెం దూరంగా ఉండాలి. ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉన్నట్లయితే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. గరికను చూడగానే చాలామంది పిచ్చి మొక్క అని పీకేస్తారు. గరిక మొక్క ఇంట్లో ఉన్నట్లయితే చాలా మంచిది. గరిక మొక్క ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే శుక్రవారం రోజు
ఒక ఎర్రటి వస్త్రములో 5 తులసాకులు వేసి మూటలాగా కట్టి ఇంటి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి కన్నీటి నుంచి ఉసిరి మొక్క పుట్టిందని అంటారు. ఇంట్లో తప్పకుండా పెంచుకోవలసిన మొక్కలలో ఉసిరి మొక్క కూడా ఒకటి. ఉసిరి మొక్కను విష్ణు స్వరూపంగా పోలుస్తారు. విష్ణు రూపమైన ఉసిరి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది. ఆ ఇంటికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. ఉసిరి మొక్క తులసి మొక్క పక్కపక్కన ఉన్నట్లయితే ధనలాభం సిద్ధిస్తుంది. ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. ఇంట్లో మొక్కలు పెంచుకునేవారు ఇంటి ఎదురుగా మొక్కలను పెంచకూడదు. ఇంటి ముందు తీగలుగా పాకే మొక్కలను అస్సలు పెంచుకోకూడదు. రేగి చెట్టు ఇంట్లో అస్సలు ఉండకూడదు. రేగి చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో అనేక ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. రావి చెట్టుని పూజనీయంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో రావి చెట్టు మాత్రము పెంచుకోకూడదు. పొరపాటున ఇంట్లో రావి చెట్టు మొలిచినట్లయితే రావి చెట్టును అక్కడి నుంచి తీసి దూరంగా ఏదైనా దేవాలయ ప్రాంగణంలో నాటాలి. తులసి మొక్క, దానిమ్మ మొక్క, జామ మొక్క, ఉసిరి మొక్క, ఈ మొక్కల్లో ఏదో ఒక మొక్క ఇంటి ముందు ఉండేలా చూసుకోవాలి. ఈ మొక్కలు ఇంటి ముందు ఉన్నట్లయితే చాలా మంచిది. ఎట్టి పరిస్థితిలో కూడా ముళ్ళ మొక్కలు కానీ, బోన్సాయి మొక్కలు కానీ, పాలుగారే మొక్కలు ఇంట్లో పెంచుకోకూడదు. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా చెప్తారు. వాస్తు ప్రకారము ఇంట్లో కలబంద మొక్క పెంచుకున్నట్లయితే సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ప్రతి శుక్రవారం రోజు ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోసినట్లయితే ఇంటికున్న దరిద్రం తొలగిపోతుంది. ఇంటి ముందు చామంతి మొక్కలు ఉన్నట్లయితే ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు. ఈ వీడియోలో చెప్పిన విధంగా అదృష్టంగా చెప్పబడే మొక్కలను ఇంట్లో పెంచుకున్నట్లయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.